హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8:1 11 వరకు. 8:1 యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిశీలను, వ్యభిచారులను పట్టుబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆయన మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి సంపవలను ధర్మదేశంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీకేమి చెప్పుచున్నామని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపబడినని ఆయనను శోధించుచు ఇలాగన అడిగిరి. అయితే యేసు వంగి నేరం మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకోమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతికున్నవాడా తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు, యోహాను సువార్త 8:1 మాటలు, పాపాత్మురాలైన స్త్రీ తండ్రి, ఆమె జీవితాన్ని కొరకు తండ్రి, ఆనాడు శాస్త్రులు, పరిచర్యలు తండ్రి, ఆమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడి తండ్రి, ఆమెని సంఘంలోకి తీసుకొని వచ్చి, దేవాలయంలోకి తీసుకొని వచ్చి, అయ్యా నీ ఎదుట నిలవబెట్టినప్పుడయ్యా నీవు తీర్పు తీర్చు, నువ్వైతే ఏమి చేస్తావు ఈ స్త్రీ విషయంలో మరి అనేసి అడిగినప్పుడు తండ్రి మాట్లాడిన దేవా నీకే హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు. సమాధానకర్త నీకే స్తోత్రములు. బోధిస్తున్న నన్ను కూడా మాట్లాడుతున్న నన్ను నీ సిలువ సాటును మరుగుపరుచుకొని అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథంలో మర్మాలు విప్పుటకు నీ పరిశుద్ధాత్మ కృపను, జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. యేసు ఒలివకొండ వెళ్ళెను. తెల్లవారుచుండగా యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు కూడి వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము ఆనాడు. మరి యేసు ప్రభు తెల్లవారు అక్కడ కొండ మీద ఉండి ప్రార్థన ఏకాంతంగా చేసుకొని మరి తెల్లవారుచున్నప్పుడు మళ్ళీ దేవాలయంలోకి వచ్చి తను ఏ రీతిగా అయితే దేవాలయంలో కూడుకోవాలో, సమాజ మందిరంలో ఏ రీతిగా కూడుకోవాలో ఆ సమయానికి కూడుకున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభుని చూసిన వారేమి శాస్త్రులు, పరిచయులు, అనేకులు అక్కడ పెద్దలు ఏం చేసిండ్రు అని అంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టుబడినప్పుడు అక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలని అంటే, ఆనాడు ఆ కాలంలో ఆ గ్రామంలో నివాసులు వారు ఏం చేయాలని అంటే, ఆమె చనిపోయే వారికి రాళ్లతోటి కొట్టి ఆమెని చంపేయాలి పాపం చేసిందని. మరి ప్రియమైన దేవుని బిడ్డల, అటువంటి పరిస్థితులలో ఈ యేసు ప్రభు ఏమి చెప్పగలుగుతాడు, ఏమి చేయగలుగుతాడు, మరి ఏం చెప్తాడో ఇందమని ఆయనను పరిశీలన చేయటకు ఆ దేవాలయం ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనసులో ఏమనుకున్నాడంటే, వీరు ధర్మశాస్త్రం ఇచ్చింది వీరు అనుసరించక నా యొద్దకు తీసుకొని వచ్చి నన్ను పరిశీలించుటకు, నన్ను శోధించుటకు వీరు నా యొద్దకు వచ్చిండ్రు కాబట్టి అనేసి ఆలోచన చేసుకొని ప్రార్థన పూర్వకంగా తను ఏం చేసిండనంటే, ఇక్కడ 5వ వచనము అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మాకు ఆజ్ఞాపించను కదా,
ఆయనను నువ్వేమి నువ్వేమి చేయుచున్నావని చేస్తున్నావని అడిగిరి. ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏలుతో ఏమో రాయిచుండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును మాటి మాటికి అడిగేటానికి యేసు ప్రభు బయటికి వచ్చేసి ఏం చేసిండనంటే నేల మీద వంగి ఏం చేసిండనంటే ఆ నేల మీద ఎవరి క్రియలు, ఎవరి పాపాలు, ఎవరి లెక్క, ఎవరు ఏంటి అనేసి పాపము అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం కదా, ఈ భూమి మీద సమాజంలో వ్యభిచారం చేసిన వారిని లేదా ఒక కుటుంబాన్ని ఆగము భార్య భర్తల మధ్యలో భార్య మోసం చేసి భర్తను మోసం చేసి భర్త భార్యను మోసం చేసి వ్యభిచారం చేసిన వారినే పాపం అనుకుంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడినా కూడా పాపమే, మోసం చేసినా పాపమే, దొంగలించినా పాపమే. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ మీరినా కూడా నేరం కిందనే, పాపం కిందనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిండు. ఈ 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ కూడా మీరు మీరకూడదు. మీరు ఆత్మపూర్వులై దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద సమాజంలో మీరు నివసిస్తున్నప్పుడు మీరు భయముతో భక్తితో సమాజానికి గౌరవ మర్యాదలుగా, కుటుంబంలో గౌరవ మర్యాదలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితులలో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఉంటే జన సమూహము వచ్చి ఆయనను అల్లరు చేస్తూ ఈ స్త్రీని మేము ఏమి చేయాలని నువ్వేమి చెప్తావు చెయ్యి అనేసి ఆయన మీద నింద మోపినప్పుడు తను ఒకటే చేసిండు, నేల మీద వంగని నా పాపం నీ పాపం, నీ చరిత్ర నా చరిత్ర, నీ బ్రతికేంది నా బ్రతికేంది, నీ అలవాట్లేంది నా అలవాట్లేంది, నీ బుద్ధి ఏంది నా బుద్ధి ఏంది, నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అన్నది మొత్తం చరిత్ర అంతా అక్కడ రాస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా కూడా రాళ్ళన్ని ఆడబడేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోయినారు. యేసు ప్రభుని అడిగిన వారే లేరు, ఇక మళ్ళీ తిరిగి చూసిన వారు లేరు. ఆ పాపాత్ములైన స్త్రీని, అక్కడ వ్యభిచారం చేసిన స్త్రీని కొట్టి చంపవలసింది పోయి వారి క్రియలు వారికి ముఖం ముందు కనపడగా వారి పేర్లతో సహా అక్కడ రాస్తుండగా వామ్మో ఈయన మా జీవిత చరిత్రని చెప్పేస్తున్నాడు, ఇంకెన్ని బయటకు వస్తాయో, మేము కూడా పాపం చేసిన వారమే కదా, ఈమె మీద రాయి వేయుటకు మేము అర్హులము కాదు, ఈమెను నిందించుటకు మేము అర్హులము కాదు, మేము చాటి మాటగా నోటి మాటలతో వీరిని నిందిస్తున్నాం, అవమానపరుస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును సమాజంలో ఈరోజు కూడా ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంట్లో పరిస్థితి మనకు తెలియదు, కానీ బయట ఇంటి వారి కోసం మనం సంభాషణ చేస్తాము, ఇరుగు పొరుగు వారి కోసం మాట్లాడతాము, మన గృహంలో మనం ఏం చేసుకుంటున్నాం, మన గృహంలో పరిస్థితులు ఎట్లున్నాయి, మన గృహంలో కోసం ఆలోచించము, మన బిడ్డల కోసం ఆలోచించము, మన కుటుంబం కోసం ఆలోచించము. కానీ బయట సమాజం విషయంలో ఆలోచించుతాము, సమాజం విషయంలో మాట్లాడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతున్నది. మన ఇంటి విషయాలు మనం పక్కన పెట్టుకుంటాం, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదుట వారి విషయంలో మాట్లాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరించి దేవుడు నేల మీద వంగోని ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేసిండ్రు అన్నది రాస్తుంటే అప్పుడు మౌనంగా తిరిగి వెళ్ళిపోయిండ్రు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా, మరి అప్పటిదాకా వారి భయంకరమైన రాళ్ళు చేతులు పట్టుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఆపినా కూడా ఆపలేని పరిస్థితులు ఆ సంఘటనలో గ్రామం అంతయు పెద్దలు మొదలుకొని చిన్నలు మొదలుకొని రాళ్ళు పట్టుకొని వచ్చిండ్రు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ పాపాత్ములైన స్త్రీ వ్యభిచారం చేసింది, పట్టబడింది అనేసి అన్నారు కదా, పట్టుకున్నారు, వాస్తవమే కదా. మరి ఆ స్త్రీతో పాపం చేసిన పురుషుడు కూడా ఉంటాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు కలిస్తేనే కదా పాపం చేసినట్టు. మరి ఒక స్త్రీని పట్టుకొని వచ్చి పురుషుడిని ఎందుకు విడిచిపెట్టిండ్రు? పురుషునికి ఒక న్యాయము, స్త్రీకి ఒక న్యాయం. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, సమాజంలో ఏమి గౌరవ మర్యాదలు మనకు ఉంటున్నాయో. స్త్రీ విషయంలో ఒక న్యాయం చేస్తున్నాము, పురుషుడి విషయంలో ఒక న్యాయం చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ పాపం చేస్తుందని అంటే ఆమె ఏ పరిస్థితిలో పాపం చేసింది, పురుషుడు ఏ పరిస్థితిలో పాపం చేస్తున్నాడు. మరి స్త్రీతో పాపం చేసిన వాడు కూడా పాపాత్ముడే కదా, స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు కూడా వ్యభిచారే కదా. మరి అతన్ని కూడా రాళ్లతో రుబ్బి కొట్టాలి కదా. అతడు కూడా ఏమైందనంటే రాళ్ళు పట్టుకొని వచ్చిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంటే సమాజంలో పిల్లి టైప్ పెద్దలు అంటారు కదా, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతాట. మరి ఆ కళ్ళు మూసుకొని పాలు తాగేటప్పుడు ఆ గృహ యజమానుడు చూస్తాడు, గృహ యజమానురాలు చూస్తారు, ఆ కుటుంబస్తులు చూస్తారు. ఈ గిన్నెలో పాలు ఉండాలి కదా, ఈ పాలు ఏమైనాయి అని వారు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమి కనపడుతుంది అని అంటే పిల్లి కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో నేరాలు చేసుకుంటూ, ఎన్నో అబద్ధాలు చేసుకుంటూ, ఎన్నో మోసకరమైన జీవితాలు గడుపుతూ, ఇతరుల మీద నిందలు వేస్తూ, ఇతరులకు న్యాయం తీర్చాలని మనం వెళ్తున్నామేమో, ఇతరుల కోసం ప్రయాణాలు చేస్తున్నామేమో, ఇతరుల కొరకు పరిగెడుతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉరుకులు పరుగులాటలో నీ జీవిత చరిత్ర ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈజీగా ఒకరి మీద నింద మోపుతున్నాము, కానీ దేవుడు వారి చేసిన క్రియలు వారిని బట్టి అక్కడ నేల మీద రాసినప్పుడు చిన్నపిల్లలు కూడా నేరం చేసిండ్రు అంటారా సహోదరులరా? చిన్నపిల్లలు కూడా రాళ్ళు పడేసి వెళ్ళిండ్రు. పాపం చేయని వారెవరు? మరి అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అయితే నేరము చేసిందనేసి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. మరి ఇక్కడ 9వ వచనంలో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకటి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఒక్కడే యేసు మిగిలేను. ఆ స్త్రీ యేసు మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు? హల్లెలూయా. వారెక్కడ ఉన్నారని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త ఉంటాడు కదా, లేదా నిన్ను ఎవరు కూడా శిక్షించలేదా అనేసి అడిగినప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే నీ భర్త ఎక్కడని అంటే ఎవరూ లేరయ్యా నాకు. మరి ఎవరు నేను శిక్షించలేదని అంటే ఎవరిది తప్పని నీకు చెప్పలేదని అంటే ఎవరు నాకు చెప్పలేదయ్యా. అయితే నేను కూడా నిన్ను శిక్షించుటకు నేను అర్హుణ్ణి కాదు, నేను కూడా నిన్ను శిక్షించట్లేదు. ఎందుకు అనంటే ఈ లోకంలోకి నేను వచ్చిందే పాపులను రక్షించుటకు, పాపులను శిక్షించుటకు కాదు అనేసి అక్కడ ఈ స్త్రీ ద్వారా మనకు తెలియపరిచిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిందేసేవాడు కాదు, హింసించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు, దుఃఖపడే వారికి ఓదార్పునిచ్చేవాడు, దుఃఖపడు వారిని దుఃఖపడులాగా చేసేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ స్త్రీతో ఆ తల్లితో ఒక మాట అంటున్నాడు, అమ్మా ఇక మీదట నేను కూడా నిన్ను శిక్షించట్లేదు, కానీ ఇక ఈ మీదట నీ మీద ఎవరు రాయి కూడా వేయరు, ఎవరు నిందించరు. మరి ఇక మీదట ఈ పాపము మరి చేయకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎన్నోసార్లు అనుకుంటుంటాం కదా, వారు వీరు మాట్లాడుతున్న మాటలు మన జీవితాలకు కొద్దిసార్లు గాయపరుస్తాయి కదా. నిజమే, ఒకసారి మన జీవితంలో అలాంటివి ఉన్నట్టయితే ఉంటే మానుకోవడము మన జీవితాలకి ప్రయోజనకరమేమో. సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతున్నాము, సమాజంలో కుటుంబ పరంగా, బంధువుల పరంగా, స్నేహితుల పరంగా మనము దూరం అయిపోతున్నాము. ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజులలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను బట్టే కాదు, ఈ రోజులలో ఉన్న పరిస్థితులు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితులలో మన జీవిత యాత్ర కొనసాగుతున్నప్పుడు మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఒకరు నిందిస్తుంటే మనము ఎంతో బాధపడతాం కదా, ఎంతో హేళన పడుతుంటాం కదా. మరి ఇక్కడ పురుషుడిని అయితే తీసుకురాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా కూడా సమాజంలో ఏమవుతుందని అంటే స్త్రీలే ఎక్కువ పట్టుబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగతనం చేసిన వారు ఇద్దరైతే ఒక్కరినే దొంగ అంటున్నారు, ఒక్కరినే నిందిస్తున్నారు, ఒక్కరినే శిక్షించుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అదైతే కాదు. దేవుని దృష్టిలో ఎవరు నేరం చేస్తారో వారికి న్యాయం తీర్చువాడు, అన్యాయాన్ని అన్యాయంగా ఉంచువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒక 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. హల్లెలూయా. ఆమె చూడండి ప్రభుని ఎంత వినయంగా అడుగుతుందో, లేదు ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదు,
ఎవరు నన్ను గద్దించలేదు, ఒకవేళ గద్దించినట్టయితే ఉంటే, ఎవరైనా తెలియపరిచినట్టయితే ఉంటే, నాకున్న లోపంను బట్టి, నాకున్న వ్యక్తిత్వాన్ని బట్టి నేను మార్చుకుందినేమో, కానీ నాతో అందరూ ఆనందించిండ్రు, నా దగ్గరికి వచ్చిండ్రు, తిన్నరు, తాగిండ్రు, ఆనందించిండ్రు. మరి నాతో ఉన్నవారు కూడా నాకు ఇది తప్పు అని కూడా నాకు ఎవరు తెలియపరచలేదు అనేసి ప్రభుతో విన్నపించుకున్నప్పుడు, ప్రభు ఇక మీదట నువ్వెన్నడు కూడా తప్పు చేయకు, పాపము చేయకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది మహా అగ్ని లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు అంటుకున్నదని అంటే అది నీళ్లు పోసి చల్లార్చొచ్చు, కానీ జీవితం అనే పాపము, హృదయం అనే పాపము శరీరంలోకి వెళ్ళి పుట్టిందనంటే అది కుటుంబాన్ని దహించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో మాయని మచ్చగా మిగిలిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఒక గృహము కాలిపోతే గృహాన్ని కట్టుకోవచ్చు, కానీ మరి నూతనమైన గృహాన్ని కట్టుకోవచ్చు, కానీ జీవితాలు ఆగమైపోతే, జీవితాలు పాడైపోతే, జీవితాలను నూతనంగా మనము చేసుకోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందురించి దేవుడు తెలియచేస్తున్న మాట, ఇక మీదట నువ్వు ఎన్నడూ కూడా తప్పు చేయకు, ఎన్నడూ పాపం చేయకని తెలియచేసిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి మనం ఒకసారి ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎందుకు దేవుని వైపు ఉండకూడదు? లోకంలో జీవిస్తున్న వారం కదా, సమాజంలో కుటుంబ పరంగా ఆశీర్వాదకరంగా మనం దీవించబడాలని అంటే మనలో ఉన్న వ్యక్తిత్వం మారాలి, మన బుద్ధి మారాలి, మన స్వభావం మారాలి, మన గుణగణాలు మారాలి. అది తాగుడు అనేది కావచ్చు, అబద్ధం అనేది కావచ్చు, దొంగతనం అనేది కావచ్చు, భార్య భర్తల మధ్యలో అబద్ధము కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మీరిన కూడా పాపము చేసిన వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్న వారము, దేవునితో ఉంటున్న వారం అని చెప్పి ఈ రోజులలో ఎవరినైనా ప్రేమించలేకపోతున్నావా? ఎవరినైనా గౌరవించలేకపోతున్నావా? ఎవరినైనా ఆహ్వానించుకోలేకపోతున్నావా? ఏ స్థితిలో మన జీవితం కొనసాగుతుందో ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. దేవుడు ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడయ్యా, ఇదిగో నా దేవ, ఈ పాపాత్ములైన స్త్రీ కోసం తండ్రి, యోహాను సువార్త 8:1 వచనంలో ఉన్న మాటలను మేము ధ్యానం చేసుకున్నామయ్యా. 12వ వచనం దాకయ్యా ఈ మాటలలో ఉన్న సారాంశాలు మా జీవితాలలో ఒకళ్ళ తండ్రి నోటి మాటల ద్వారా, అబద్ధం ద్వారా, క్రియల ద్వారా, మోసం ద్వారా మేము కూడా జీవిస్తున్న వారి లెక్క ఉంటూ మేము ఒక్కసారి మమ్మల్ని మేము కూడా ఆలోచన చేసుకొని మా జీవితాలను సరిచేసుకొని నీకు మహిమకరమైన జీవితాన్ని ప్రకాశింప చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.